ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైనటువంటి నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఆదివారం కనుక ఈరోజు జరిగేటటువంటి ఆదివారపు ఆరాధనలు అలాగే బల్లారాధన కార్యక్రమం ఉంటుంది కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఆనందిద్దాం. దేవుని యొక్క కృప మన మీదకి రాబోతూ ఉంది. దేవుని హస్తము వచ్చి మనకు కార్యాలు జరిగించబోతూ ఉన్నది కనుక అందరూ తప్పక పాల్గొనాలని ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. రండి, ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూసుకుందాం. 16వ కీర్తనలో నుండి 11వ చరణంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. 16వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుందాం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని ప్రభు ఈరోజు మనందరితో చెబుతూ ఉన్నాడు. అయితే ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని సన్నిధిలో అడుగు పెట్టండి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని నీకు నీ కుటుంబానికి ఇవ్వాలని ప్రభు ఆశపడుతూ ఉండగా, దయచేసి మీరున్నటువంటి ప్రతి పరిస్థితిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో అడుగు పెట్టండి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము ప్రభు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. సంపూర్ణమైనటువంటి సంతోషం అనుభవించాలంటే మనమందరం కూడా దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలి. ఈ లోకంలో ఎక్కడ చూసినా ఏదో ఒక వేదనకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొనవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం అడుగు పెడతామో దేవుని సన్నిధిలో గొప్ప సంతోషము మనం అనుభవించగలం, గొప్ప ఆనందాన్ని మనం పొందుకోగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నీకు సంపూర్ణ సంతోషాన్ని ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. సంపూర్ణ ఆనందాన్ని ప్రభు నీకు ఇచ్చి నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని ప్రభు ఆశపడుతూ ఉండగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో అడుగు పెట్టండి. ఈరోజు ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని ప్రభు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ సంపూర్ణ సంతోషాన్ని అనుభవించడానికి దేవుని సన్నిధిలో అడుగు పెట్టండి. అలాంటి సన్నిధిలో, దేవుని సన్నిధిలో నీకు నీ కుటుంబానికి సంపూర్ణ సంతోషాన్ని ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. మనమందరం కూడా ఈరోజు దేవుని సన్నిధిలో పాల్గొని అలాంటి గొప్ప సంతోషాన్ని పొందుకుందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించి బలపరుచునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహిమోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మాతో ప్రభు మీరు పంచుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని నీ వాక్యము ద్వారా మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డకు ప్రభు సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వండి. మరి ముఖ్యంగా నీ సన్నిధిలో ప్రభు అడుగు పెట్టేటటువంటి కృప మా బిడ్డలందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచమని, ఈరోజు ప్రభు బలలో పాల్గొనేటటువంటి కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి నడిపించి బలపరచమని, సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చక్కటి వాగ్దానాన్ని ప్రభువారు మనకు చేశారు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని ప్రభు ఈరోజు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా అందరూ కూడా తరలి దేవుని సన్నిధిలో అడుగు పెట్టండి. సంపూర్ణ సంతోషాన్ని మీరు అందరూ అనుభవించబోతూ ఉన్నారు. ఈరోజు ఆయనను ఆరాధించే గొప్ప కృపను ప్రభు మనకి ఇచ్చాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా మీ పనులన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలోనికి రండి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని ఆయన మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.